ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియమైన తండ్రి, పరిశుద్ధుడ, ప్రేమగల దేవా, నీకు వందనాలు నాయనా. ఈ మధ్యాహ్న కాల సమయంలో మీ మాటలు వినటానికి మీ కృపను మీరు మాకు ఇస్తున్నందుకు వందనాలు స్వామి. మాతో అందరితో కూడా మాట్లాడి అభిషక్తులు దైవజనులు వేదికను అలంకరించి ఉన్నారు నాయన. దేవా నీకు వందనాలు. వారిని బట్టి నేను స్తుతిస్తున్నాను. సంఘము పెద్దది, కానీ చేర్చబడ్డ వారు కొద్దిగా ఉన్నారు. కొంతమంది నీ చిత్తమైతే నాయన రేపటి దినానికి వారు నాయన రావడానికి సహాయం చేయండి ప్రభా. ఈ సమయంలో నాయన తండ్రి, నేను ఏమాత్రం గొప్పవాడిని కాదు, కానీ కొన్ని మాటలు ఇక్కడ పంచుకునే భాగ్యం ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ, మీ కృపను వేడుకుంటూ, మీ సహాయాన్ని అర్జిస్తూ యేసు నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. బాగున్నారు అందరూ? చాలా సంతోషం. ఈ మధ్యాహ్న కాల సమయంలో సమయం చాలా 2 గంటల 10 నిమిషాలు అయింది. ఇంకొక 40 నిమిషాలు మనకు సమయం ఉంది కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని వాక్యాన్ని మనం విందాం. ఈరోజు మన ధ్యానాంశం, దయచేసి అందరూ కూడా మీ అందరికీ సుపరిచితమైన వాక్యమే అయినప్పటికీ కూడా వాటిలో నుంచి కొన్ని విషయాలను మనం నేర్చుకోవడానికి ఇష్టపడదాం. నిర్గమకాండం 3వ అధ్యాయం మొదటి నుంచి మనం చదువుకుంటే, మోషే ఇత్రాను తన మామ మందను చాలు. దేవుని వాక్య భాగంలోని ఈరోజు మన ధ్యాన అంశం హోరేబు. ఈ పర్వతానికి మరో పేరు చెప్పాలి, మరొక పేరు. ఈ పర్వతానికి మరొక పేరు సీనాయి. వాస్తవానికి సీనాయి అరణ్యం ఉంది. సీనాయి పర్వతము కాదు, పర్వతాలు ఉన్నాయి. అందులో ఒకటి హోరేబు. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను. జాగ్రత్తగా వినండి. ఈ హోరేబు అనే ఈ పర్వతం దగ్గర కొన్ని మనుషుల ఊహలకు అతీతమైన కార్యక్రమాలు జరిగాయి. ఈ పర్వతం మీద ఇప్పటికి కూడా ఈ పర్వతం ఉంది. కొంత శాస్త్రవేత్తలుగా, సైంటిఫిక్గా ఉన్న వాళ్ళని పంపిస్తారు అక్కడికి, అందరినీ పంపించరు. యెరూషలేం వెళ్ళిన వాళ్ళకి దూరం నుంచి చూపిస్తున్నారంట. కొంచెం బాగా ప్రముఖులైతే కనుక పంపిస్తున్నారంట పైకి, దగ్గరికి. చాలా ప్రఖ్యాతిగాంచిన పర్వతాలలో ఇదొకటి. ఎందుకంటే కీలకమైన విషయాలు ఇక్కడ జరిగాయి కాబట్టి. సాధారణమైన పర్వతంగానే అది ఉండేది, కానీ దేవుడు ఆ పర్వతాన్ని వాడుకోవడం వల్ల ఆ పర్వతానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఏర్పడింది. అయితే ఆ పర్వతానికి హోరేబు అని పేరు పెట్టారు. ఈ పర్వతానికి హోరేబు అని పేరు పెట్టడానికి కారణం ఏంటంటే, అక్కడ ఒక పొద ఉంది. ఆ పొద అగ్నితో మండుతూ ఉంది, కానీ ఆ పొద కాలిపోదు. విచిత్రం ఏంటంటే, ఆ పొద పచ్చగా ఉంటుంది, దాంట్లోంచి మంటలు ఎగసిపడుతూ ఉంటాయి. ఎంత మీరు పరీక్ష చేసి చూసినా సరే కూడా ఆ పొద కాలిపోయి బూడిదైపోవడం అనేది జరగదు. అలాంటి ఒక అద్భుతమైన సంఘటన అక్కడ మోషే కంటిలో పడింది. పడ్డమే కాదు, ఒక పిలుపు మోషేకి వినబడింది. హోరేబు పర్వతం మీద తన మామ అయిన ఇత్రో మందని వేపుతూ తోలుకుంటూ వెళ్ళాడు. వెళ్ళిన మోషే గారికి విచిత్రమైన దృశ్యం కనపడింది. కనపడమే కాదు కానీ అందులో నుంచి ఒక స్వరం కూడా వినబడింది. దేవునికి స్తోత్రం చెప్తాం. ఎవరికి చెప్తే ఈ విషయాన్ని నమ్ముతారు? ఇలా జరిగిందండి అని ఎవరికి చెప్తే ఈ లోకంలో దాన్ని నమ్ముతారు? మోషే దగ్గర ఆ రోజుల్లో ఒకవేళ ఏ శాంసంగ్, ఏ ఐఫోన్ ఉండుంటే, మామూలు ఫోన్ ఉన్నా దాన్ని రికార్డ్ చేసి దాచేవాడేమో. కానీ ఆ ఎవిడెన్స్ మోషే చెబితే మనం నమ్మడం తప్ప, అలా జరిగిందా అంటానికి మనం నమ్మడానికి ఆధారాలు లేవని అనుకోవద్దు. కానీ ఇప్పటికీ కూడా చాలా ఆధారాలు అక్కడ ఉన్నాయి. అయితే ఇప్పటికీ ఆ మంట మండుతుందంటే అది లేదు. కానీ దేవుని సన్నిధి దిగిరాగా కాలిపోయిన పర్వతాలు ఉన్నాయి.
సగం పర్వతం కాలిపోయి సగం పర్వతాలు పచ్చగా ఉన్న పర్వతాలు అక్కడ ఇప్పుడు సజీవంగా ఉన్నాయి. చాలా ఆధారాలు ఈ చరిత్రలో శత్రువులు తుడిచిపెట్టేస్తారని అక్కడికి ఎవరూ వెళ్ళనివ్వకుండా దాన్ని కొంచెం సజీవంగా జాగ్రత్తగా దాచిపెట్టారు. ఆ పర్వతానికి ఆ పేరు రావడానికి గల కారణం ఏంటంటే అక్కడ సెక్యూరిటీ ఉంది, దేవుని యొక్క బలిష్టమైన కాపుదల ఉంది. అందుకనే హోరేబులోని హోరేబ్ అనే పదం తెలుగులో హెబ్రీ భాషలో కోరేబ్. కోరేబ్ అనే మొదటి అక్షరంలో కేత్ అనే అక్షరం ఉంటుంది. కేత్ అనే అక్షరానికి అర్థం ఏంటంటే కంచ అని అర్థం. కంచ కంచె అంటే మీకు తెలుసు కదండి, పొలంలోని ఈ ఏ పందులు కానీ లేకపోతే ఏవి రాకుండా చుట్టూ వేసే కంచె ఎలా ఉంటుందో, ఇంటికి కట్టుకునే ప్రహరీ గోడని ఎలా ఉంటుందో దాన్ని కంచె అంటారు. ఆ అక్షరానికి అర్థం కంచె నుంచి ఆ అక్షరాన్ని తీసుకున్నారు. హోరేబు పర్వతం మీద దేవుని కంచె ఉంది, దేవునికి స్తోత్రం చెప్తాం. తర్వాత రేష్ అనగా అథారిటీ, అధికారం. రేష్ అనే అక్షరాన్ని తలభాగం నుంచి తీసుకున్నారు. రేష్ అనే పదానికి అర్థం అథారిటీ అని అర్థం. మూడవదిగా బేత్ అనగా ఇల్లు. ఈ ప్లేసు కంచెకు గుర్తుగా, అధికారానికి గుర్తుగా, నివాసానికి గుర్తుగా అది ఉంది. అందుకనే దానికి మూడు కలిపి హోరేబు అని పేరు పెట్టారు. దేవునికి స్తోత్రం చెప్తాం. ఈ స్థలాన్ని పత్రికలలో గనక చూస్తే ఒక దాసికి కూడా దీన్ని పోల్చారు. ఈ పర్వతానికి గల మరో పేరేమని చెప్పానండి, సీనాయి. మీరు ఈ పర్వతం గురించి కనుక పత్రికల్లో మీరు చదువుకుంటే అసలు చాలా విచిత్రంగా ఈ పర్వతాన్ని ఆగారుకి బానిస అనే విధానానికి కూడా గుర్తుగా దాన్ని పెట్టారు. అక్కడ రాసి ఉంటుంది, సింబాలిక అని రాసి ఉంటుంది. ఓకే, రైట్. వీటన్నిటికీ కూడా ఏంటి కారణం, లేకపోతే దేనికి ఇలా జరుగుతుంది అని అంటే, భూమి మీదకి దేవుడు దిగి రావడం, ఎక్కువగా పర్వతాల మీదకి దిగి రావడం అనేది మనం చూస్తాం. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఎత్తైన ఉన్నతమైన స్థలాలకైనా పల్లాలకి దేవుడు దిగిరాడంటే, పల్లానికి నేల మట్టానికి కూడా యేసు ప్రభువారు శరీరదారుడుగా దిగి వచ్చాడు ఆయన. దేవునికి స్తోత్రం చెప్దాం. ఎందుకు ఈ మాటలు నేను మీకు చెప్తానంటే, కొద్దిగా జాగ్రత్తగా ఈ వాక్యాలని మీరు వినాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ హోరేబ్ అనే పర్వతానికి పెట్టబడిన పేరును బట్టి, దానికి ఉన్న అర్థాన్ని బట్టి, దేవుడు ఆ పర్వతం మీదకి దిగి వచ్చిన విధానాన్ని బట్టి, అక్కడ జరిగిన ఒక విచిత్రాలైన కార్యక్రమాలను బట్టి, చరిత్రలో ఎన్నో కీలకమైన శాస్త్రీయపరమైన విషయాలు అక్కడ జరగడం బట్టి ఈనాటి క్రైస్తవ్యానికి ఎన్నో మేలుకరమైన విషయాలు అక్కడ దాగి ఉన్నాయి. ప్రపంచం నమ్మనివి దేవుని పిల్లలు నమ్ముతారు. ఆమెను చెప్పండి. ఎంత గుడ్డిగా నమ్ముతారంటే, ఈరోజు ఎంతమంది క్రైస్తవ్యాన్ని భయంకరంగా ప్రశ్నిస్తున్నారు. ఇలా ప్రశ్నిస్తున్నప్పుడు వాళ్ళని చూస్తే జాలేస్తుంది. బైబిల్లో ఒక మాట ఉంది, నీ కంటిలో దూలాన్ని పెట్టుకొని ఎదటివాని కంటిలో నలుసుని ఎలా వెతుకుతావు అన్నట్టుగా ఈరోజు క్రైస్తవ్యాన్ని విమర్శిస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వారు వెనక్కి తిరిగి వారి చరిత్రలు చూసుకుంటే ఎలా జరుగుద్ది, కన్యకకి ఒక మనిషి ఎలా పుడతాడు అని అంటే, ఒకవేళ వాళ్ళ చరిత్రలు వెనక్కి తిరిగి చూసుకుంటే, పోన్లేండి మనిషికే పుట్టాడంటే పర్వాలేదు, కానీ మనుషులు జంతువులకు కూడా పుట్టిన చరిత్రలు గలవు. మనుషులు జంతువులకు పుట్టినట్టు, కొండలకు పుట్టినట్టు, చెట్లకు పుట్టినట్టుగా కూడా చాలా చరిత్రలు కలిగిన వారు, అంటే నమ్మసౌఖ్యము కాని వంటి భయంకరమైన చరిత్రలు కలిగిన వారు కూడా నమ్మసౌఖ్యము కలిగిన విషయాల్ని నమ్మడానికి నమ్మకపోగా దాన్ని నమ్మిన వారిని విమర్శ చేయడం, మరి అందులో దూలం పెట్టుకొని ఇందులో నలుసును వెతకడమే కదా. ఇలాంటి విచిత్రమైనవి మరి ప్రపంచంలో ప్రస్తుత దినాల్లో జరుగుతున్నప్పుడు మీకు బైబిల్ తెలియకపోతే మీరు కలవరపడే పరిస్థితి వస్తుంది. జాగ్రత్త. ప్రస్తుత రోజుల్లో మిమ్మల్ని ప్రశ్నించడానికి విద్య లేని పామరులను దేవుడు లేపుతున్నాడు. మళ్ళీ చెప్తున్నాను వినండి, విద్య లేని పామరులని, మూర్ఖులను, క్రైస్తవులను పరీక్షించడానికి దేవుడు ఒకప్పుడు ఎన్నో కారణాలుగా, ఎన్నో విధాలుగా ఆయన మనల్ని పరీక్షించాడు. కానీ ఇప్పుడు మిమ్మల్ని పరీక్షించడానికి మీ బంధువుల్లో నుంచి, మీ స్నేహితుల్లో నుంచి, మీ ఇరుగు పొరుగు వారి నుంచి, మీకు నిరంతరం మీరు వృత్తి చేసుకునే మీ కొలీగ్స్ నుంచి, మరి అనేక మంది ఇప్పుడు దేవుడు మీ మధ్యలో లేపబోతున్నప్పుడు మీకు దేవుని వాక్యం సరిగ్గా తెలియకపోతే మీరు చాలా ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి. రీసెంట్గా
ఒక 500 మంది సంఘం కలిగిన సేవకుడు కూడా ఒక ఈ హైందవంలో కొన్ని కమిటీలు ఉన్నాయి, దాంట్లో ఒక పెద్దగా మారిపోయాడు ఆయన. 500 సంఘం కలిగిన సేవకుడు కూడా అందులో మారిపోయాడంటే ఎంత విచిత్రమైన పరిస్థితి అంటే, దాన్ని చూసి చాలామంది సేవకులు కానివ్వండి, విశ్వాసులు కానివ్వండి కలవరపడ్డారు. చాలా భయపడిన సంఘటనలు. పొద్దున్న లేస్తే ఫోన్లో చూస్తే పాస్టర్స్ గురించి వాళ్ళ గురించి వస్తున్న ఈ యొక్క న్యూస్ ఇవన్నీ కూడా చూస్తుంటే చాలామంది కలవరపడతా ఉన్నారు. ఎందుకు? మీకు వాక్యం తెలిస్తే మీకు కలవరం ఉండదు. ఏర్పరచబడిన వారిని సైతం కూడా ఇప్పటి అంత్యకాలంలో, ఈ కలియుగంలో మోసం చేసే భయంకరమైన పరిస్థితులు ఉంటాయి. ఏర్పరచబడిన అంటే దేవుడే స్వయంగా, అంటే పిలుపు లేని వాళ్ళు కోకలలుగా ఉన్నారనుకోండి, కానీ పిలుపు కలిగిన వాళ్ళను కూడా పిలుపు కలిగిన వాళ్ళు కూడా మోసపోయే ఆ పరిస్థితులు మనం చూసినప్పుడు మీరేమనుకోవాలంటే, అరే ఇలా వెనక్కి వెళ్ళిపోయాడని బాధపడద్దు. ఈ కృపావరమును రుచి చూచి వెనక్కిపోయిన వాడు మళ్ళీ తిరిగి వస్తాడంటే చాలా కష్టం. కానీ అలాంటివి చూసినప్పుడు కూడా మీరేం చేయాలంటే, ప్రభువా నీకు వందనాలు నాయన, నీ వాక్యం నెరవేరుతుంది కాబట్టి అని ప్రభువుని స్తుతించి, నేనేమై ఉన్నానో అనే దాన్ని బట్టి కూడా ప్రభు పాదాలు పట్టుకొని కృతజ్ఞతలు తెలియచేయవలసిన వారమై ఉన్నాం. ఆమేన్ చెప్పండి, హల్లెలూయా. అంతేగాని ఎవరినో చూసి విర్రవేగడం కానీ, ఎవరైనా పడిపోతే వాళ్ళని విమర్శ చేయడం కానీ మన పని కాదు. ఏ పరిస్థితిలోనైనా సరే కూడా ప్రభుని స్తుతించడమే మన ధ్యేయమై ఉన్నది. ప్రస్తుత కాలములో ఏ సేవకుని కానివ్వండి, ఏ సంఘాన్ని కానివ్వండి, ఏ సహోదరిని కానివ్వండి, ఎవరిని కూడా విమర్శ చేసే కాలము కాదు. ఇక్కడే మీరు పడిపోతారు, జాగ్రత్త. ఏ పాస్టర్ని పాయింట్అవుట్ చేసినా సరే కూడా, ఏ విశ్వాసిని పాయింట్అవుట్ చేసి మాట్లాడినా సరే కూడా ఈ నెక్స్ట్ టార్గెట్ ఏంటంటే విమర్శ దినం వస్తుంది అనమాట. ఈ కలియుగ అంతములో మనం ఉన్నాం, అంత్య దినాల్లో మనం ఉన్నాం. దీని తర్వాత వెంటనే విమర్శాకాలం అనమాట. ఇది విమర్శ చేసేది ప్రజలు కాదు, అధికారులు కాదు, మన శత్రువులు కాదు, సాక్షాత్తు దేవుడే విమర్శ చేసే కాలం ఒకటి వస్తుంది. దాంట్లో మనం నిలబడకూడదంటే ఈ కాలంలో ఎవరిని ఉద్దేశించి కూడా తప్పుగా మాట్లాడడానికి మనకి రైట్స్ లేవు. జాగ్రత్త పెట్టుకోండి, ఈ విషయం గట్టిగా పట్టుకొని చెప్తున్నాను నేను. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ప్రస్తుత కాలంలో సేవకులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, ఎల్లి మీద పిల్లి మీద ఎల్లి, ఆ సేవకుడు అలాగంట, ఈ సహోదరుడు ఇలాగంట, వాళ్ళు అలాగంట, వీళ్ళు ఇలాగంట అని విమర్శ చేసుకుంటూ, మీటింగులు పెట్టుకుంటూ, ఒకరిని ఒకరు వక్రీకరించుకుంటూ, ఒకరి మీద ఒకరు నిందలు మోపుకుంటూ, ఒకరి పరిస్థితులను ఒకరు బట్టబయలు చేసుకుంటూ, ఒకరికి ఒకరు తెలియకుండా తీర్పు తీర్చుకుంటున్న కాలం ఇది. అధిక జనాంగము అలాగే ఉన్నారు. ఏర్పరచబడిన వారు అనేక మంది, చేర్చబడ్డవారు కొంతమందే, దేవుని సన్నిధిలో కూర్చబడేవారు ఇంకా కొద్ది మందే. పిలువబడిన ఇంతమంది, భాస్కరరావు గారి సంఘం పెద్దది, కానీ ఈరోజు ఉపవాస కొడుకులకి చాలా కొద్దిగా మందే వచ్చారు. చాలా విచారకరం. కానీ ఈ కొద్దిగా మంది కూడా పరలోకం వెళ్తారంటే డౌటే. ఈ కొద్దిగా మందిలో ఎంతమంది వెళ్తారో నాకు తెలియదు, అది మీకు తెలియాలి. నేను పరలోకం వెళ్తానో లేదో నాకే తెలుసు, మీరు వెళ్తారో లేదో మీకే తెలుసు. మీరు చక్కగా ముసుకేసుకొని అద్భుతంగా పాట పాడినంత మాత్రాన్న అభిమానం కొద్దీ నా బిడ్డ నేను బాప్తిజం ఇచ్చా, ఎంత బాగా ఎదిగింది అని చెప్పి ఒకవేళ మీరు నేను ఎవరో ఒకరు అర్ధాంతరంగా పోతే నా కోసం మీరు సాక్ష్యం చెప్తారు, మీకోసం నేను బతికుంటే నేను చెప్తాను. ఖచ్చితంగా ఈ బిడ్డ పరలోకంలో ఖచ్చితంగా మొదటి ప్లేస్లోనే ఉంటుంది. అంత భక్తి పరురాలని నా ఆనందం కొద్దీ నేను చెప్తాను. కానీ తీరా అక్కడికి వచ్చిన తర్వాత నేను కనపడకపోతే మీరు కలవరపడచ్చు, మీరు కనపడకపోతే నేను కలవరపడచ్చు. ఇలాంటి పరిస్థితులు సునాయాసనంగా పరలోకంలో జరుగుతాయి. ఎందుకంటే మనల్ని మనం ఈజీగా మోసం చేసుకోవచ్చు, కానీ దేవుణ్ణి మోసం చేయలేం. అలా అయినంత మాత్రాన నేను మిమ్మల్ని విమర్శ చేయడానికి నేను ఇక్కడ లేను, మిమ్మల్ని తర్బీదు చేయడానికి నేను ఇక్కడ ఉన్నాను, అండి మిమ్మల్ని సిద్ధపరచడానికి నేను ఇక్కడ ఉన్నాను. ఏదైనా సరే కూడా మిమ్మల్ని దేవుని రాజ్యంలో చేర్చడానికి సత్త విధాల ప్రయత్నం చేయడానికి నేను ఇక్కడ ఉన్నాను. కానీ మిమ్మల్ని హెచ్చరించడానికి ఉన్నాను, మిమ్మల్ని సరిచేయడానికి ఉన్నాను, మిమ్మల్ని విమర్శ చేయడానికి నేను లేను. మీకు అర్థమవుతుందండి? ఎందుకంటే ప్రస్తుత కాలంలో విమర్శలు ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. ఆ కొండ మీద, ఆ పర్వతం మీద మోషే అక్కడికి వెళ్ళిన తర్వాత విచిత్రమైన తన జీవితంలో ఎన్నో ఐగుప్తి యొక్క తాంత్రిక అద్భుతమైన మ్యాజిక్లు చూశాడు, కానీ ఈ టైప్ ఆఫ్ మ్యాజిక్ ఎప్పుడు చూడలేదు మోషే.
ఇది కూడా అలాంటిది ఏదన్నా ఒకటి అయి ఉంటుందేమో అనుకొని ఆతృతగా దాన్ని ఏదో కనిపెడదామని వెళదాం అనుకున్నప్పుడు నీ చెప్పులు అక్కడ విప్పి ఇది దేవుని సన్నిధి, మోషే నీ చెప్పులు అక్కడ విప్పి రా అని ప్రభు చెప్పినట్లుగా మనం చూస్తూ ఉంటాం. దీనికి చాలామంది సేవకులు చాలా అర్థాలు చెప్తారు. ఎందుకంటే ఈ చెప్పులు అనే దాని గురించి ఇది ఒక విమర్శాత్మకమైన సందేశం అనమాట. చెప్పులు వేసుకొని వాక్యం చెప్పచ్చా లేదా, బూట్లు వేసుకొని వాక్యం చెప్పచ్చా లేదా, చెప్పులు వేసుకొని చర్చిలోకి రావచ్చా లేదా అనేది చాలా, అంటే ఇక మనం ఎంత చెప్పినా సరే కూడా ఎవరికి అర్థం కాంది. అందుకనే ఎవరైనా సంఘంలో చెప్పులు వేసుకొని వెళ్తే చెప్పులు వేసుకొని వెళ్ళి ఆరాధించడం, చెప్పులు వేసుకోకుండా వెళ్ళే సంఘం అయితే చెప్పులు వేసుకోకుండా వెళ్ళి ఆరాధించడం, అంతే తేడా, ఇంకేం లేదు. అర్థమైందండి? మన చర్చిలో ఏం చేద్దామని మీరు అడగకూడదు. మన చర్చిలో ఫస్ట్ నుంచి ఏం చేస్తున్నామో అదే చెయ్యాలి. మీరు అర్జెంటుగా అమెరికా వెళ్తే అక్కడ చెప్పులు వేసుకొని ఆరాధిస్తారు, అయ్యగారు షూ వేసుకొనే వాక్యం చెప్తారు. మరి ఎందుకు ఇలా చేస్తున్నారు? ఇది దేవుని సన్నిధి కదా అని అడిగితే మీకు 3 కాలాలు ఉంటాయి, గుర్తుపెట్టుకోవాలి. మెల్కీజెదెకు కాలం, ధర్మశాస్త్ర కాలం, యేసు ప్రభువారి యొక్క కాలం. బాగా వినండి, యేసు ప్రభువారి యొక్క కాలంలో కూడా పైగా ఈ యొక్క ఎండింగ్ డేస్లో జరిగే కొన్ని పనులు ఉంటాయి. దగ్గర దగ్గర 4 భాగాలుగా దీన్ని విడదీయాలి. 4 భాగాలుగా విడదీసి బైబిల్ని బాగా అర్థం చేసుకొని ఆ కాలానికి తగినట్టుగా మనం దేవుని దగ్గర సిద్ధపడాలి. దేవునికి స్తోత్రం చెప్తాం, హల్లెలూయా. ఎందుకంటే మన పూర్వీకులు భారతదేశంలో చాలామంది మోస్ట్ సీనియర్ పాస్టర్స్కి పిచ్చ కోపం వస్తుంది. ఈనాటి తరం నేను ఇలా మాట్లాడితే గనక చాలా కోపం వస్తుంది. ఎందుకంటే బైబిల్కి కానివ్వండి, సంఘానికి కానివ్వండి, అస్సలు సంబంధం లేని అలవాట్లని నేర్పించి పాడేశారు అంతే. ఎందుకంటే సంఘాన్ని దేవుడు వాక్యం ద్వారా సిద్ధపరచమంటే వాళ్ళ వ్యక్తిగత రూల్స్, అంటే వీళ్ళు ఒక ధర్మశాస్త్రాన్ని రాసుకున్నారు. వీళ్ళు ఏర్పాటు చేసుకున్న ధర్మశాస్త్రం మూలంగా సంఘాన్ని దేవుని కొరకు సిద్ధపరుద్దామని చాలా విషయాలను ఏం చేశారంటే సంఘానికి రుద్దారు. బైబిల్లో లేనిది సంఘానికి రుద్దారు. యేసు ప్రభువారు చేసినట్టు అర్థమైందండి, మనం చేయడానికి వీలు లేకుండా చేసేశారు. అపోస్తులు దేవునిని ఆరాధించి ప్రత్యేకింపబడి ప్రజలలో వారు మమేకమైన విషయాలని మరుగు చేసి, అర్థమైందండి, ఇంకా ఇప్పటికీ కూడా పాత నిబంధన సంబంధించిన ఆ కట్టడలను బలముగా రుద్ది సంఘాన్ని ఇప్పుడుకో కూడా కట్టి 100 మంది, 50 మంది, 1000 మంది, కొంతమంది 1,00,000 మందిగా సంఘాన్ని కట్టుకొని ఏలుతున్నారు తప్ప యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఏదైతే క్రొత్త నిబంధన నేర్పించారో దాన్ని బోధించే వాళ్ళు ఏళ్ల మీదే ఉన్నారు తప్ప వేల మీద లేరు. అర్థమైందండి? ఈ పలంగా మీలో ఇక్కడ ఉన్న వాళ్ళు కేవలం 2-3 మిగిలి మిగతా వాళ్ళందరూ దేవుడు పిలుపు నాకుందండి, పలానా దర్శనం నాకు వచ్చింది, ఏం చేయాలి పాస్టర్ గారు అని అంటే 3.5 సంవత్సరాలు, కనీసం 3 సంవత్సరాలైనా మా వెనకాల తిరగండి, మీరు చక్కగా నేర్చుకోండి, తర్వాత మీరు వెళ్ళిపోయి సేవ చేసుకోండి అని నేనైతే అంట. మళ్ళీ భాస్కరరావు గారు అంటారులే తెలీదు, కానీ భాస్కరరావు గారి సంఘం అలాంటిదే. భాస్కరరావు గారు మేము ఎదిగిన సంఘము అలాంటిదే. జేఎల్ఎం చర్చిలో నుంచి మేము వచ్చాం. జేఎల్ఎం చర్చిలో మేము ఉన్నప్పుడు విశ్వాసులు ఎవరైతే ఉన్నారో ఒక్క విశ్వాసి అక్కడ లేరు. ఇప్పుడు ఒక్క విశ్వాసి అక్కడ లేరు. మా అయితే 30 yearsలో అందరూ సేవ చేయడానికి వెళ్ళిపోయారు. అక్కడి నుంచి మేము కొంచెం దూరం వలస వెళ్ళి అదే సంఘంలో నుంచి సేవ ఏర్పాటు చేసుకున్న ఒక సేవకుని దగ్గరికి, సియోన్ రాజు గారు మీకు తెలుసు, సియోన్ రాజు గారి చర్చిలో మేము ఎప్పుడైతే ఉన్నామో 1992 మేము అడుగు పెట్టామో ఆ చర్చిలో విశ్వాసులుగా ఎవరైతే ఉన్నామో వాళ్ళెవరూ కూడా మొన్న మేము వెళ్ళి అక్కడ వాక్యం చెప్పడానికి, వాళ్ళు సాక్ష్యం చెప్పడానికి వెళ్తే ఒక్కరు కూడా అక్కడ లేరు. ఏమైపోయారండి వీళ్ళందరూ కూడా విశ్వాసులు అంటే? అందరూ సేవకులు వెళ్ళిపోయారు. అందరూ సేవకులు అయిపోయారు. దేవుని పిలిపి వచ్చిందంటే వాళ్ళు సేవ చేసుకోవడానికి వెళ్ళిపోయారు. అందులో ఎంప్లాయీస్ ఉన్నారు, వర్కర్స్ ఉన్నారు, పొట్టకోస్తే అక్షరం ముక్క రాని వారు ఉన్నారు, చాలామంది ఉన్నారు. వాళ్ళు దేవుడు పిలిచాడు, సేవకుల దగ్గర తరబీదు తీసుకున్నారు, నేర్చుకున్నారు, సేవకుని వెనకాల బ్యాగ్ కట్టుకొని తిరిగారు ఒక 3-4 సంవత్సరాలు. వారికి పాస్టర్ గారు ఒకవేళ పంపించిన చోట కొంతమంది వెళ్ళారు, కొంతమంది మాకు దర్శనం ఉందండి, బెంగళూరు వెళ్తాం, ఢిల్లీ వెళ్తాం, మీ పక్కనే సేవ పెడతామని చెప్పి పక్కనే చర్చి కట్టుకున్న వాళ్ళు ఉన్నారు. అలా వాళ్ళ పిలుపుని తగ్గట్టుగా వాళ్ళు వెళ్ళి సేవ చేసుకుంటే స్వేచ్ఛగా వదిలేశారు. అయినా సంఘం అలాగే ఉంది, ఇంకా పెరిగింది. ఆనాడు 100 మంది అయితే ఈనాడు 300 మంది. అలాగే జాషువా అయ్య గారు అవునా కదా, హైదరాబాద్లోనే ఏసీ చర్చెస్ అవన్నీ కూడా మొత్తం ఒక 7 సంఘాలు పాస్టర్ గారికి. అవి కాకుండా ఆంధ్ర తెలంగాణలో విపరీతంగా ఆయనకు అనేకమైన సంఘాలు కలిగిన సేవకులు. అక్కడి నుంచి కూడా ఆనాడు ఉన్న జనం ఈనాడు లేరు. ఇప్పటికీ అనేక మంది, ఆనాడు మేము ఉన్నప్పుడు జనం ఈనాడు అనేక మంది సేవ చేస్తున్నారు అక్కడ. కానీ మళ్ళీ ఆ నీరు, పాత నీరు వెళ్ళి కొత్త నీరు వస్తుందని అంటే
మీ పాత వాళ్ళందరూ కూడా మోసపోయి కుళ్ళిపోయి ఈర్ష్తో ద్వేషంతో ఇక్కడి నుంచి అలిగి వెళ్ళిపోవని కాదు అక్కడ అర్థం. పాత నీరు వెళ్ళొద్దంటే మీరందరూ కూడా అర్థమైందండి, అర్థమైందా? మీరు తరబిది పొందేసి మీరు చక్కగా నేర్చుకొని దేవుని వాక్యం నేర్చుకొని ఒకవేళ దేవుడు మిమ్మల్ని పిలిస్తే మీరు కూడా వెళ్ళి పరిచర్య చేసుకుంటా ఉంటే మళ్ళీ కొత్త నీరు వస్తూ ఉంటుంది సంఘంలోకి. అంటే కొత్తగా మారు మనసు పొంది వస్తారని. ఇది ఖచ్చితంగా యేసు ప్రభువారు తన సంఘానికి నేర్పించిన బోధ. ఆమెను చెప్పండి. ఇప్పుడు చాలా సంఘాలలో ఆ బోధ లేదు, నేర్చుకోకూడదు. పాస్టర్ గారే చెప్పరే, పాస్టర్ గారే, పాస్టర్ గారు పిల్లలే, మళ్ళీ వాళ్ళ పిల్లలే. ఇంక ఎవరికి కూడా అవకాశాలు లేని పరిస్థితులు ఉన్నాయి. మీరు కేవలం సేవకులు అవ్వకపోయినా పర్వాలేదు, ఆ పిలుపు మీకు లేకపోతే దేవునికి స్తోత్రం. ఎందుకంటే అనేక మంది బోధకులు అవ్వకుండా ఉండడం మంచిదన్నారు కాబట్టి మీకు ఆ దర్శనం రాకపోతే చాలా సంతోషం. కానీ ప్రతి ఒక్కరి మీద ఒక భారం ఉంది. ప్రతి ఒక్కరూ కూడా సువార్త చెయ్యాలి. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరూ సువార్త భారాన్ని నెత్తి మీద వేసుకొని వెళ్ళి మీ ఇంటి వాళ్ళకి, మీ బంధువులకి, మీ స్నేహితులకి ఈ సువార్తను అందించే బాధ్యత మీ మీద ఉంది. కాబట్టి ప్రతి ఆదివారం మీరు విన్న వాక్యాన్ని కొంత ఎవరితోనైనా పంచుకొని సువార్తను బోధించి అనేక మందిని మీ ద్వారా మందిరానికి నడిపించే అవకాశం మీ చేతిలో ఉంది. ఇలా జరగకపోతే దేవుడు మిమ్మల్ని విమర్శలోనికి తీసుకొని వస్తాడు, ఇది ఖచ్చితం. ప్రతి ఒక్కరూ ఎవరికి సువార్త చెప్పకపోయినా తీర్పులో మిమ్మల్ని నిలబెట్టేస్తాడు. నేను రక్షించబడ్డా కదా, నమ్మకంగా ఉన్నా కదా, దశంభాగాలు ఇస్తున్నాను కదా అని అంటే కుదరదు. ఎవరినైనా సరే కూడా ఆయన తీర్పులో నిలబెడతాడు. ఆయన నాకు కుదరదని నీకు తెలుసు కదా ప్రభా, నాది రోజుకి 30 గంటలు డ్యూటీ కదా, పడుకోవడానికి టైం ఉండదు కదా అన్నా సరే కూడా ఆయన పని చేయకపోతే ఆయన లెక్క అడుగుతాడు. దేవునికి స్తోత్రం చెప్తాం. ఎక్కడ ఈరోజు సంఘం తరపున నిలబడి, సేవకుని తరపున నిలబడి సువార్తను ప్రకటించి అనేక మందిని సంఘంలోనికి తీసుకొచ్చే ఎక్కడ ఉన్నారు ఈ విశ్వాసులను అడుగుతున్నాను. సంఘములో ఉంటూనే ఎవరైనా ఒకవేళ ప్రార్థన అవసరత అడిగితే, మీకు ప్రార్థన అవసరత ఉంటే సతీష్ కుమార్ గారికి 10,000 ఇవ్వండి. మొన్న మా పాస్టర్ గారికి తెలియకుండా 10,000 పంపించాను నేను, నాకు అర్జెంటుగా మేలు జరిగింది నాకు, మీరు కూడా అని ఒక సంఘానికి వస్తూ కొంతమంది మిమ్మల్ని అడిగినప్పుడు వాళ్ళని వేరే సంఘానికి పంపించే సంఘ ద్రోహులు లేరా సంఘాల్లో? సంఘానికి వస్తూ కూడా అర్థమైందండి, 2 పడవల మీద కాలు వేసేవాళ్ళు లేరా? ఒకసారి గట్టిగా చెప్పండి, ఉన్నారా లేరా? 2 పడవల మీద కాలు వేసి సంఘానికి న్యాయం చేయకుండా పక్క సంఘం యొక్క క్షేమాన్ని కోరుకొని ఎక్కడో ఎవరో పాస్టర్ గారు చర్చి కడుతుంటే ఇక్కడ ఇంకా సరిగ్గా ప్లాస్టింగ్లే లేకపోయినా సరే కూడా ఆ సంఘం కోసం ఆరాటపడి ఆస్తులు అమ్మి ఇచ్చిన వాళ్ళు లేరా? అది మన చర్చి దగ్గరికి వచ్చేసరికి 100 పాస్టర్ గారికి తీస్తాడులే, పాస్టర్ గారు ఎక్కడో దాచాడు తీస్తాడులే. ఇక్కడికి వచ్చినప్పుడు విమర్శలు చేసిన వాళ్ళు లేరా? మోషే ఒక దివ్యమైన దర్శనం హోరేబులో కనపడి చూస్తూ ఉంటే అదే ఒక ఆశ్చర్యం అయితే, అందులో నుంచి ఒక స్వరం వినబడడం ఇంకా అద్భుతం. అది నిదానించి ఆ స్వరాన్ని వింటున్నప్పుడు అది దేవుని స్వరం అని మోషేకు అర్థమైంది. దేవునికి స్తోత్రం చెప్తాం. మోషేకి దేవుని స్వరం అని అర్థమైనప్పుడు కూడా ఆ స్వరం ఏదైతే చెప్తుందో ఆ స్వరాన్ని విని దాని ప్రకారం చేయడానికి మోషే మనసు మాత్రం అంగీకరించట్లా. దేవుడే సాక్షాత్తు మాట్లాడితే వినకపోతే ఒక వ్యక్తి, మాలాంటి పాదరులు మాట్లాడితే మీలాంటి వాళ్ళు వింటారంటే అది చాలా కష్టం. అందుకనే మేము చెప్పిందంతా మీరు వినేసి 2వ రోజే ప్లేట్ తిప్పేసి పరిశుద్ధ 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 ప్రభువ వరదూతలైనా నన్వర్ణింపగలరా అని పాడుకునే అతి పరిశుద్ధులు ఎంతో మంది ఉన్నారు. ఒక్కసారి దేవుణ్ణి నమ్ముకోగానే వీళ్ళు ఎలా అయిపోతారంటే, మేము పరిశుద్ధులము, మీరు అన్యులు, మీ అన్ని దెయ్యాలు, మా అన్ని ఇలాగా ఇలాంటి ప్రవర్తన, విచిత్రమైన ప్రవర్తనలు కలిగి ప్రజలను విమర్శిస్తూ దేవుళ్ళలోకి దేవుడు జాలిపడ్డ జనాంగం వైపు చూసి అంటే ఏంటంటే అసహించుకుంటూ, దేవుడేమో ప్రజలను చూసి జాలిపడుతుంటే మనమేమో ఆ ప్రజలను చూసి అసహించుకుంటూ, ఆ ప్రజల్ని విమర్శ చేస్తూ, ఆ ప్రజల్ని చిచ్చి చిచ్చి అంటూ
వాళ్ళని ఇంకా దేవునికి దూరం చేస్తున్నాం తప్ప దేవుళ్ళలోకి నడిపించే కార్యక్రమాలు ఎక్కడ జరగట్లేదు. జాగ్రత్త. దేవునికి స్తోత్రం చెప్తాం. ఒక్కతో మా భారతదేశానికి వచ్చి 3,000 ప్రజలను మార్చేశాడంటే ఇప్పటికీ వినటానికి నాకు ఈ రోజుకి కూడా తోమ మీద నేను రీసెర్చ్ చేస్తానే ఉన్నాను. కానీ నాకు ఇంకా నా బుర్రకి అర్థం కావట్లేదు. ఒక మనిషి భారతదేశం అంతా తిరిగి 3% మంది ప్రజల్ని నడిపించాడమ్మా ఆ రోజు అని చాలా ఈజీగా చెప్పేసుకుంటాం. నాలికి నరం లేదు కదా, ఏది పడితే అది ఊరికి అలా మాట్లాడేస్తుంది అంతే. కానీ ఆ మాట మీద నిలబడి ఆలోచించి మాట్లాడాలంటే గుండె ధైర్యం కావాలి చాలా. అర్థమైందండి? ఒక్క తోమ ఇంత పని చేస్తే ఈరోజు భారతదేశంలో లక్షల కంటే పైనే ఉన్నారు సేవకులు. ఏం చేస్తున్నారు, ఇంక్లూడింగ్ మీ, నాతో సహా ఏం చేస్తున్నారు వీళ్ళు అనంటే ఆలోచించాల్సిన విషయమే. ఆ రోజు తోమ వెనకాల తిరిగింది కొద్దిమంది అయినా భారతదేశాన్ని తగలబెట్టేశారు, అంటే దేవుని ప్రేమతో అంటించి పడేశారు అంతే. కానీ అలాంటి తోమ దగ్గర ఉన్న ఆ సంఘ బిడ్డలు ఈరోజు ఏ సంఘంలో కూడా కనబడట్లేదు. ఏంటి కారణం అంటే చాలా మోసపూరితమైన మాయలో అందరూ ఉన్నారు. జాగ్రత్తగా వినండి. ఎందుకు చెప్తున్నానంటే హోరేబులో జరిగిన అద్భుతమైన విషయాల్ని చూసినా విన్నా కూడా నమ్మలేని మనస్తత్వాలు ఆ మోషేకి మనం చూస్తాం ఆ మనస్తత్వాన్ని. కానీ దేవుడు చేసిన ఒక అద్భుతం అతని కన్నులను తెరిపించింది. ఆమెను చెప్పండి. అంతేకాదు దేవుడు ఇచ్చిన తోడు అతనికి ధైర్యాన్ని ఇచ్చింది. మోషే ఎప్పుడైతే ఒక నిర్ణయాన్ని తీసుకొని తను ప్రయాణాన్ని కొనసాగించాడో తాను విజయ గీతాన్ని ఎగరవేశాడు. ఏ పర్వతం మీదైతే దర్శనాన్ని చూసి మోషే వెళ్ళిపోయాడో తిరిగి అదే పర్వతం మీదకి వచ్చి దేవుని ఆజ్ఞలను తీసుకొని వెళ్ళాడు ఆ ప్రజల దగ్గరికి. ఒంటరిగా దర్శనాన్ని పొందుకున్నాడు. కొన్ని లక్షల మిలియన్ ప్రజల కొరకు దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని కూడా అదే పర్వతం మీద నుంచి తీసుకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్తాం. కొంతమంది దైవ సేవకులకు కష్టం వస్తే పారిపోయి తీరాన్ని చేరుకున్న పర్వతం కూడా అదే, ఆశ్రయ పర్వతంగా కూడా అది ఉంది. దేవునికి స్తోత్రం చెప్తాం. ఆ పర్వతం దగ్గర పిలుపు ఉంది. ఆ పర్వతం దగ్గర 10 ఆజ్ఞల పలకలు ఉన్నాయి. ఆ పర్వతం మీద ప్రవక్తలు ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్తాం. ఆ పర్వతం చూడండి, అది కాపుదల కలిగిన పర్వతం, అధికారము కలిగిన పర్వతం. ఏం చెప్పాను? మూడవదిగా నివాసానికి యోగ్యమైన పర్వతం. ఎవరి దేవుని వాక్య భాగం సెలవిస్తుంది, ఎవరి అధికారం ఆ పర్వతం మీద ఉంది చెప్పాలి. దేవుని అధికారం ఆ పర్వతం మీద ఉంది. దేవునికి స్తోత్రం చెప్తాం. ఎవరి కంచె ఆ పర్వతం మీద ఉంది చెప్పాలి. దేవుని కంచె ఆ పర్వతం మీద ఉంది. ఎవరికి నివాస యోగ్యంగా ఆ పర్వతం ఉంది చెప్పాలి. దేవునికి నివాస యోగ్యంగా ఆ పర్వతం ఉంది. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ప్రతి ఒక్కరూ కూడా ఈ సీనాయి అనే మందిరములో, అరణ్యములో ప్రతి ఒక్కరూ ఒక హోరేబు పర్వతం వలె ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళాలి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్తాం. మీరందరూ కూడా దేవుని యొక్క అమూల్యమైన కంచెలో భద్రపరచబడి దేవుని అధికారం చేత నడిపించబడి దేవునికి మీ హృదయము నివాస యోగ్యంగా ఎప్పుడైతే చేసుకుంటారో ఒక హోరేబు పర్వతం వలె ఈ లోకంలో మీరు వెలుగుతూ మండుతూ ఉంటారు. ఆమెన్ చెప్పండి. మీరు మండుతూ ఉంటారు కానీ కాలి బూడిదైపోరు. మీరు మండుతూ ఉంటారు కానీ కాలి బూడిదైపోరు. మీరు పచ్చగానే ఉంటారు. మీకు శ్రమలనే మంట ఉంటుంది కానీ మీరు కాలి బూడిదైపోరు, పచ్చగానే ఉంటారు. రోగాలనే మంట ఉంటుంది కానీ ఏమైపోరు, క్షీణించిపోరు, పాడైపోరు, పచ్చగానే ఉంటారు. ఈ మంట అగ్ని వంటి భయంకరమైన శోధనలు మీ మీద ఉంటాయి. ప్రజలు చూస్తూ ఉంటారు, మీరు మండిపోతుంటారు, తగలడిపోతూ ఉంటారు. ఆర్థికంగా, మానసికంగా, వ్యాపారపరంగా అన్ని విధాలు కూడా మీరు నష్టపోయి ఉండడం, మీ పరిస్థితి చూసేవాళ్ళు ఎలా ఉంటాయి, ఇవాళ కాదు రేపు కాదు అయిపోయింది, చాప్టర్ క్లోజ్ అని మీ చుట్టూ ఉన్న జనాంగం అనుకుంటారు. కానీ మీరు పచ్చగానే ఉంటారు. మీ పరిస్థితి రోజు రోజుకి క్షీణిస్తున్నట్టు ఈ లోకానికి కనపడుద్ది కానీ మీరు పచ్చగానే ఉంటారు. మీరు నవ్వుతూనే ఉంటారు, మీరు ప్రకాశిస్తూనే ఉంటారు. ఆ మిక్కుటమైన అగ్నిలో కూడా ఫలిస్తూనే ఉంటారు. దేవునికి స్తోత్రం చెప్తాం. అలాంటి హోరేబు పర్వతం మీద కలిగిన ఆ విచిత్రమైన అనుభూతులతో ఈనాటి సంఘము లేకపోతే మీరు విమర్శ దినమందు నిలబడతారు. మళ్ళీ చెప్తున్నా, చిన్న సమస్యకి కృంగిపోయి అన్యుల మధ్యలో, సంఘం ఎదుట, సేవకుని ఎదుట, కుటుంబంలో చాలా హీనంగా మాట్లాడే విశ్వాసులు లేరా ఈరోజు? చిన్న సమస్యకి ఎక్కడ ఉన్నాడు దేవుడు, ఏం చేశాడు దేవుడు లేడు, దెయ్యం లేదు, అన్ని మేళ్ళు ఆళ్ళకే చేస్తాడు దేవుడని చాలా హీనంగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. చాలా అంటే చాలా ఘోరంగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. చాలా అవలేలగా హేళనగా మాట్లాడేవారు ఉన్నారు.
కొంచెం ప్రయారిటీ పాస్టర్ గారు గనక కొంచెం తగ్గిస్తే ఇష్టం వచ్చినట్టు ఇంటింటికి వెళ్ళి పాస్టర్ గారు గురించి చెడుగా మాట్లాడే వాళ్ళే ఉంటారు. అర్థమవుతుందండి. ఎవరినైనా నేను ఎప్పుడు చెప్తాను, పాత వాళ్ళని పట్టించుకోకూడదు. పాస్టర్ గారు పాత వాళ్ళని పట్టించుకోకూడదు. 20 ఏళ్ళు 30 ఏళ్ళు 10 ఏళ్ళు 5 ఏళ్ళు సంఘంలో సీనియారిటీ ఉన్న వాళ్ళని ఇంకా పట్టించుకోకూడదు. అస్తమానం వాళ్ళ ఇళ్ళకి వెళ్ళకూడదు. పాస్టర్ గారు చాలా పొరపాటు. అలా వెళ్ళాడంటే పాస్టర్ గారు తీర్పులో నిలబడతాడు. ఎందుకో తెలుసా? వీళ్ళు 10 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి నేర్చుకుంది ఏంటండి? అర్థమైందండి. వీళ్ళు బలపడాలని బాగుపడాలని పాస్టర్ గారు వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి ప్రార్థన చేసి అది చేసి ఇది చేసి అన్ని విషయాలు వాళ్ళకి బోధించి నేర్పించిన తర్వాత ఇంకా కొత్త వాళ్ళు ఎవరన్నా వస్తే 10 సార్లు 15 సార్లు వాళ్ళ ఇంటికి వెళ్ళాలి పాస్టర్ గారు. ఒక 5 ఏళ్ళు అయిన తర్వాత వాళ్ళని కూడా వదిలేయాలి. మళ్ళీ చెప్తున్నాను, నేను వాస్తవమే చెప్తున్నాను. మరి వాళ్ళు ఏం చేయాలండి అంటే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? కొత్తగా వచ్చిన వాళ్ళు వెనకాల తిరుగుతాడు, మనల్ని మర్చిపోయాడు ఇంకా అని చెప్పి ఏడుస్తా. చెప్పండి, ఏడుస్తా. ఏం చేయాలి వాళ్ళు చెప్పరే? ఏడుస్తా కూర్చోకూడదు. ఆ కొత్త వాళ్ళ ఇంటికి ఈ పాత వాళ్ళు కూడా, అయ్యా మేము వస్తాం పాస్టర్ గారు, పర్లేదా మేము రావచ్చా అని చెప్పి వెళ్ళి ఎక్కడైనా చిన్న అవకాశం దొరికితే, అమ్మ ఒకప్పుడు పాస్టర్ గారు ఇలాగే వచ్చి మా ఇంటికి సువార్త చెప్పి వెళ్ళి మమ్మల్ని బలపరిచారమ్మా, ఇప్పుడు పాస్టర్ గారితో కలిసి మేము రావడానికి ప్రభు కృప చూపించాడు, మా సాక్ష్యం ఇది, అప్పుడు మీలాగే భయపడ్డ వాళ్ళం మేము కూడా, ఇలాగే వణికిపోయాను, మీ సమస్యలే మావి కూడా, ఈరోజు చూడండి మేము ఎంత బాగున్నామో అని చెప్పి పాస్టర్ గారు సపోర్ట్గా వెళ్ళాల్సిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే మా ఇంటికి రావట్లా, మర్చిపెట్టినా వాళ్ళ ఇంటికి వెళ్తున్నాడు. నీకు తెలియదే అక్క, బాగా గట్టిగా ఎత్తున్నారంట వాళ్ళు. దశంభాగంలో పెద్ద కవర్ తెస్తున్నారు వాళ్ళు అందులో కూడా పట్టట్లేదు, టేబుల్ మీద పెట్టి వెళ్ళిపోతున్నారు వాళ్ళు. ఆ మూత చిన్నగా ఉంటుంది కదా అని చెప్పి ఇలా మాట్లాడుకుంటారు. అర్థమైందండి. వెళ్ళకూడదు సేవకుడు సంచేసుకొని ఇంటింటికి. మీకు అర్థమవుతుందండి. యేసుప్రభు అన్ని ఇళ్ళకి వెళ్ళినట్టుందా? ఆయన ఎక్కడుంటే అక్కడ ఉన్నారు ప్రజలు. కొండలకు వెళ్తే కొండలకి, అడవులకి వెళ్తే అడవులకి, చెరువులకి వెళ్తే చెరువులకి, సముద్రం ఒడ్డుకి వెళ్తే సముద్రం ఒడ్డుకి. ఆయన ఎక్కడున్నాడంటే అక్కడికి వెళ్ళిపోతూ ఉన్నారు. ఆయన కేవలం కొన్ని ఫ్యామిలీలకే వెళ్ళాడు. ఆయన అందరిళ్ళకి వెళ్ళా. పేతురు వచ్చి మా అత్తగారికి జ్వరంగా ఉంది ప్రార్థన చేస్తారంటే చేస్తాన్నాడు. ఇంకో ఆయన ఏమో నువ్వు రావద్దులే, నేను మాట ఇస్తే చాలు వెళ్ళి చెప్తాను, మా ఇంటికి ఏమో రావద్దు అన్నారు. ఏమైపోయారు ఆ విశ్వాసులందరూ కూడా ఇక్కడ? నీ స్నేహితుడే, అదే నా సహోదరుడు అనారోగ్యంతో ఉన్నాడు, ప్రభా వస్తావా అంటే నేను వస్తాను మీరు వెళ్ళిపోండి అని చెప్పి చచ్చిపోయిన 4 రోజులకి వెళ్ళాడు. చచ్చిపోయిన 4 రోజులకి వెళ్ళిన తర్వాత అదే మనమైతే కనుక ఏం పని అయిపోయింది ఇంక వెళ్ళిపో అవసరం లేదు అంటాం మనం. ఇంకేం అవసరం నీ పైన రమ్మన్నప్పుడు రాలేదు కానీ ఇప్పుడు వచ్చి ఏం చేస్తావేంటి, చచ్చిపోయాడు అక్కడ వెళ్ళిపో అని అనలేదు. ప్రభా నా తమ్ముడు మళ్ళీ తిరిగి లేస్తాడని నాకు తెలుసు ప్రభా, కనీసం ఇప్పటికైనా వచ్చావు చాలా సంతోషం అన్నట్టుగా హ్యాపీగా ఫీల్ అయ్యారు. వాళ్ళ విశ్వాసమే వాళ్ళ తమ్ముడిని బతికించింది. చప్పట్లు కొట్టండి. 4 రోజుల్లో సమాధిలో ఉన్నాడు కూడా లేపింది. మనమైతేనా వద్దులే ప్రభా ఇంకా మేమే వెళ్ళిపోతాం వాడు వెనకాల లైన్గా అని చెప్పేసి అలా ఏడ్చేవాళ్ళు ఎక్కువ. అంటే ఇంతకాలం అయినా సరే కూడా వాక్యం అర్థం కాకపోవడానికి కారణం ఏంటని అడుగుతున్నాను నేను. ఎవరి దగ్గర ఉంది లోపం? సంఘంలో ఎదగలేకపోవడానికి, ఇంకా ఆశీర్వదించబడకపోవడానికి కారణం చిన్నదే, అర్థం చేసుకోవడం అనే దాని దగ్గర ఉంది. మనం సంఘంలో సీనియర్స్ అవుతున్నామంటే సీనియర్స్కి తగ్గట్టుగా బ్రతకాలి. మన పని మనం వెతుక్కోవాలి, మన స్తంభాన్ని మనం వెతుక్కోవాలి, మనం ఏంటో అని నిరూపించుకోవాల్సిన అవసరం మన దగ్గర ఉంది. మనం 10 మందికి మనం నేర్చుకున్నాయని కూడా 10 మందికి నేర్పించాలి, 10 మందిని నడిపించాలి, 10 మంది నిలబడి మీకోసం సాక్ష్యం చెప్పాలి. పలానా సహోదరి వల్ల ఈరోజు ఈ సంఘానికి రావడం దేవుడు కృపించాడని చెప్పి సాక్ష్యాన్ని సంపాదించుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్దాం. ఏముంది ఈ పర్వతం దగ్గర అంటే మీకు కాపుదల ఉంది. ఏముందంటే మీకు అధికారం ఉంది. మళ్ళీ చెప్తున్నాను, ఎవరికి అధికారం ఉంది? పాస్టర్ గారిగా మీకా? ఏముంది అధికారం? అధికారంతో కూడిన 10 ఆజ్ఞల పలకలు ఉన్నాయి. మీకు దేవుడు అధికారం ఇచ్చాడు. నమ్మి బాప్తీసం పొందినవాడు ఈ కార్యాలు చేస్తాడు. మీరు చేయడం మానేశారు కాబట్టి మా పాస్టర్లు ఒంటరిగా చేసుకుంటున్నారు. ఏమన్నా అవునా కదా? టచ్ పడిపో అన్నయ్య, నువ్వు పడిపో, వద్దులే ఈయన గిలగిలా కొట్టుకుంటాడు. మీరు చేయడం మానేశారు కాబట్టి పాస్టర్ల పాపం వీళ్ళే చేసుకొని చక్కగా వాళ్ళు ఫేమస్ అవుతున్నారు. మీరు అవ్వండి. నమ్మి బాప్తీసం పొందినవాడు ఈ సూచక్రియలు చేస్తాడు. పాస్టర్ గారే చేస్తారని లేదు. అర్థమైందండి. ఈ వరం, ఈ స్వస్థత వరం అనేది దేవుడు ఏం చేశాడంటే ఒక్క పాస్టర్ గారికి ఇవ్వాల. నమ్మి బాప్తీసం ఎవరైతే పొందారో వాళ్ళకి ఇచ్చాడు. మీరు నమ్మితే, నమ్మకుండా బాప్తీసం పొంది, పెళ్లికి బాప్తీసం పొంది, పేరెంటానికి బాప్తీసం పొంది, ఉద్యోగానికి బాప్తీసం పొంది, ఇలా బాప్తీసం పొంది కనుక మీరు వెళ్ళి టచ్ అన్నారనుకోండి, హచ్చు కుక్కలు వెనకాల పడతాయి. స్కావయ్య కుమారులు వాళ్ళ వెనకాల పడ్డాయి కదా, అలా పడతాయి దెయ్యాలు.
అర్థమైందా? మా పాస్టర్ గారు అధికారం ఇచ్చారు కాబట్టి ఇప్పుడు మేము ఎవరి మీద పడితే వాళ్ళు హస్త నిక్షేపణ వేసి ప్రార్థన చేసేదామని మీరు వెళ్ళారంటే దెయ్యాలు వెనకాల వస్తాయి. మరి రాకూడదంటే మీరు నమ్మి బాప్తీసం పొందారో ఒకటి తెలుసుకోవాలి. నమ్మి మీరు నిజంగా బాప్తీసం పొంది దానికి తగ్గట్టుగా సంఘంలో జీవిస్తున్నారో లేదో తెలుసుకోవాలి. అలా నమ్మకంగా బలలో చేతులు పెడుతున్నారో లేదో మీకు మీరు తెలుసుకోవాలి. వాక్యానుసారంగా మీరు జీవిస్తే ఆటోమేటిక్గా మీకు ధైర్యం వస్తుంది. ఎంతటి పెద్ద దెయ్యాన్నైనా, అది శాన అయినా సరే కూడా మీరు ప్రార్థన చేస్తే అది పారిపోద్ది. ఆ దెయ్యం పారిపోతే ఆ మనుషులు మీ వెనకాల చర్చిలోకి వచ్చేస్తారు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. వచ్చినప్పుడు మీరే నిలబడి, పాస్టర్ గారు పోయిన వారంలో ఇలా ఈ బ్రదర్కి బాగాలేదంటే మా చుట్టాలు చెప్తే వెళ్ళి ప్రార్థన చేసామండి. ప్రార్థన చేయగానే దెయ్యాలు వెళ్ళిపోయినాయి పాస్టర్ గారు, చక్కగా ఈ బిడ్డని సంఘాన్ని తీసుకొచ్చాము, ప్రార్థన చేసి బలపరచండి అని మీరు పాస్టర్ గారికి మీరు చెప్పారనుకో, దెయ్యాలు వెళ్ళిపోయినాయని బాధపడమాకమ్మ, అది సంతోషపడమాకమ్మా, పరలోకంలో నీ పేరు రాసి ఉందని సంతోషపడని చెప్పి ఆవిడ కూడా కూర్చోబెడదు. అంటే మళ్ళీ కొమ్ములు రాకూడదుగా. ఏం రాకూడదు? అప్పుడు పాస్టర్ గారు చెప్పాల్సిన డైలాగ్, అమ్మా దెయ్యాలు వెళ్ళిపోయినాయని, నువ్వు ప్రార్థన చేస్తే రోగాలు తగ్గిపోయినాయని సంతోషపడే కంటే కూడా మీ పేరు పరలోకంలో ఉంది సహోదరి, మీ బ్రదర్ మీ పేరు పరలోకంలో ఉంది, మీతో పాటు ఇంకొకరి పేరు చేర్చినందుకు వందనాలని పాస్టర్ గారు చెప్పి పంపించాలి. అలా చెప్పకపోతే ఇక మనం అంటే మా చెప్పాక మా పాస్టర్లు చాలామంది ఒంటరి పోరాటాలు చేస్తున్నారు. వాళ్ళు వీళ్ళు ఒకరు అవుతారు మళ్ళీ సడన్గా. అర్థమైందండి? దెయ్యాలు వెళతాయండి ఈరోజు కూడా. దెయ్యాలు ఈ రోజుకి వెళతాయి. చచ్చిపోయిన వాళ్ళు ఈ రోజు కూడా బ్రతుకుతారు. విశ్వాస సహితమైన ప్రార్థన మనం చెయ్యగలిగితే ఈరోజు జరుగుతాయి. కానీ అది ఒంటరిగా కాదు, సంఘమంతా కలిసి ప్రార్థించగా సంకెళ్ళు తెగిని అన్న గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్తాం. మోషే ఒంటరిగా వెళ్ళాడు, వేల లక్షల మందిగా తిరిగి వచ్చాడు. వాళ్ళకి అర్థం కాలేదు. వాళ్ళకి అర్థం అవడానికి అదే పర్వతం మీద దేవుని ఆజ్ఞలను తీసుకొని వెళ్ళి వాళ్ళకి అందించాడు. మొదట వాళ్ళకి అర్థం కాలేదు, దాన్ని పగలగొట్టాడు. తర్వాత మళ్ళీ తీసుకొని మళ్ళీ ఒక 40 దినాలు ఉపవాసం ఉండి మళ్ళీ తీసుకెళ్ళి వాళ్ళకి అందించాడు. ఈరోజు ఆ ధర్మశాస్త్రాన్ని ఇశ్రాయేలు ప్రజలు నేటికి కూడా వాటిని అనుసరిస్తూ ఉన్నారు. దాన్ని నెరవేర్చడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు పాపం. ఈరోజు కూడా ఇశ్రాయేల్, మీరు చూడరనుకోండి ఆ టీవీ వార్తలు, మీరు ఎందుకు చూస్తారు కానీ ఆ ఇశ్రాయేల్ గురించి వార్తలు ప్రతిరోజు చూసినప్పుడు చాలా ముచ్చటేస్తుంది. వాళ్ళతో పోల్చుకోవడానికి విషమంతైనా పనికిరాము. అన్నయ్య గారు ఒక్క వెంట్రుక వాసి కూడా వాళ్ళతో పోల్చుకోవడానికి పనికిరాం. కానీ దేవుని కృపను బట్టి ఈ వాక్యాన్ని ఇలా పట్టుకొని వాళ్ళని చూస్తే అరే బలి నవ్వు వస్తుంది అనమాట. ఎందుకో తెలుసా? వాళ్ళకంటే గొప్పవాళ్ళం కాబట్టి. ఏంటి ఇంత తెలివైన వాళ్ళ కోసం వీళ్ళగా నేను తీర్పు తీర్చేది, ర్యాకెట్లు కనిపెట్టిన వాళ్ళగా. అర్థమైందండి? ఈరోజు ఇంత టెక్నాలజీకి కారణమైన వాళ్ళకి నేనేం తీర్పు తీరుస్తా, నేనంత గొప్పవాడినా అంటే నిజంగా గొప్పవాళ్ళమే. యేసుని దేవుడిగా అంగీకరించాం కాబట్టి. గట్టిగా చప్పట్లు కొట్టని. వాళ్ళు అంగీకరించలేదు కాబట్టి. వాళ్ళు అంగీకరించే రీతిలో మనల్ని నిలబెట్టి మాట్లాడించినప్పుడు వాళ్ళు పశ్చాత్తాపడతారు. దేవునికి స్తోత్రం. అయ్యగారు రండి ప్లీజ్ కమ్, పైకి వచ్చేయండి, రండి. సురేష్ అయ్యగారికి మోస్ట్ వెల్కమ్. అందరికి చప్పట్లు కొట్టి అయ్యగారిని ఆహ్వానిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మ చెప్పండి, ముగిచ్చేస్తున్నాను నేను, నా టైం అయిపోయింది, 10 నిమిషాలే ఉంది. అర్థమవుతుందా? వాళ్ళకి మనం తీర్పు తీరుస్తాం. ఈరోజు 7 దేశాలు ఇశ్రాయేలు దేశం మీద యుద్ధం పగబట్టి చుట్టూ శత్రు దేశాలే భయంకరమైన యుద్ధాలు చేస్తున్నారు. లాస్ట్ టైం ఇక్కడే చెప్పాను నేను ఒకసారి, పొర్రపాటుని జారి ఒక బాంబు కనుక ఇక్కడ వచ్చి పడింది అనుకోండి, 100 కిలోమీటర్ల సరౌండింగ్లోని 100 సంవత్సరాలు ఒక్క మొలకు కూడా మొలవదు. ఆదుకోవడానికి ఎవరో కూడా ఉండరు. వాళ్ళు కనిపెట్టిన టెక్నాలజీని బట్టి ప్రతిరోజు ఒక 5,000, 2,000, 3,000 ర్యాకెట్లు ఇజ్రాయేల్ దేశం మీదకి వెళ్తుంటే వీళ్ళ డ్రోన్స్ అనమాట, వీళ్ళ దగ్గర నుంచి ఎదురెళ్ళి దాడి చేసి మిషన్లు అవన్నీ కూడా, అర్థమైందండి? మనుషులు కాదు, మిషన్లు. ఆ మిషన్లు వెళ్ళిపోయి గాలిలోనే వాటిని కాల్ చేస్తుంటే ప్రతిరోజు వాళ్ళకి దీపావళి పండగలాగా ఉంది. పడుకుంటాను ఇంట్లో హాయిగా. వాళ్ళు అదే ఒక్క ర్యాకెట్ ఇక్కడికి వస్తే కాపాడడానికి మిషన్ లేదు, మనిషి కూడా ఆపలేడు. మళ్ళీ మనం ఒకరోజు కాపాడుకోవడం కోసమే, పగ తీర్చుకోవడం కోసం ఇజ్రాయేల్ దేశం నుంచి 3 ర్యాకెట్లు మన ప్రధానమంత్రి మోడీ గారు కొన్నారు. అవి 1:40 నిమిషాల్లో పాకిస్తాన్ బోర్డర్ దాటి అవతల ఉన్న శత్రువులను నేలమట్టం చేసి 45 నిమిషాల్లో వెనక్కి తిరిగి వచ్చేసినాయి. అంతే. గట్టిగా చప్పట్లు కొట్టండి. వాళ్ళ దగ్గర అలాంటి, అంటే ప్రపంచాన్ని కూడా అవసరమైతే ఉప్పను ఊదేయగలిగిన సామర్థ్యం ఇజ్రాయేల్ దేశంలో, అతి చిన్న దేశమైన ఇజ్రాయేల్ అంత జ్ఞానాన్ని ప్రభు వాళ్ళకి ఇచ్చాడు. ఎంతమంది శత్రువులు లేచినా వాళ్ళని ఏమీ చెయ్యలేరు అన్నది నేను చెప్పట్లేదు, దేవుని వాక్యమే చెప్తుంది. వాళ్ళని ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు, కానీ వాళ్ళని నిలబెట్టి తీర్పు తీర్చగలం మనం. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. వాళ్ళు ఈ ప్రపంచంలో ఉన్న టెక్నాలజీని, దేవుడిచ్చిన ధర్మశాస్త్రాన్ని నమ్ముకున్నారు, కానీ దేవుడు వాళ్ళ కోసం వస్తే నమ్మలేదు. అదే బాధ ఇప్పటికీ కూడా. అందుకని మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే,
హోరేబు పర్వతం ఎలాగైతే ఉందో, ఒక హోరేబు పర్వతం లాగా మనం గనక చేయబడితే, మనం అలా నివసించగలిగితే మీ జీవితాల్లో నివసించడానికి దేవుడు దిగి వస్తాడు. ఆయన అగ్ని మిమ్మల్ని కమ్ముకుంటుంది, మిమ్మల్ని నష్టపోకుండా కాపాడుతుంది. మీరు నిరంతరము పచ్చగా ఉంటారు. దేవునికి స్తోత్రం చెప్తాం. నివాసయోగ్యంగా మారతారు. ఆశ్రయపురాలుగా మీరు మారాలి. దేవుని నివాసయోగ్యంగా మీరు మారాలి. మిమ్మల్ని చూస్తే ప్రజలు దేవుని దగ్గరకు వస్తున్నారో 10 కిలోమీటర్లు పారిపోతున్నారో నాకు తెలీదు. ఈరోజు అన్యులలో నాన్ క్రిస్టియన్స్ అనేక మంది ఇచ్చే స్టేట్మెంట్స్ ఏంటంటే, క్రైస్తవుల పట్ల వాళ్ళకి ఏమాత్రం కూడా ఒక్క మంచి అవగాహన లేదు. కేవలం 20 సంవత్సరాల క్రితం ఏ నాన్ క్రిస్టియన్ని మనం కదిపినా సరే కూడా క్రైస్తవుల గురించి ఒక మంచి సాక్ష్యాన్ని చెప్పారు. వీళ్ళు దేవుని పిల్లలండి, వీళ్ళ జోలికి మనం వెళ్ళకూడదండి, వీళ్ళు దేవుని బిడ్డలండి అని వాళ్ళు పలికేవారు. ఈరోజు అస్సలు యేసు దేవుడే కాదండి, వీళ్ళు దేశ ద్రోహులండి అని క్లియర్గా చెప్తున్నారు. అర్థమైందండి. ప్రార్థనలు, కనీసపు గృహ కూడికలు కూడా జరగకుండా వాళ్ళు తర్బీదులు తీసుకుంటున్నారు. అర్థమైందండి. ఇళ్ల పక్క ఒక క్రైస్తవుడు అంటేనే ఇక వాడు దేశద్రోహి, ముస్లిం అంటే దేశద్రోహి అని అనేక పాఠాలు వాళ్ళు నేర్చుకుంటూ ఉన్నారు. ఈరోజు అవన్నీ కూడా వాళ్ళు నేర్చుకున్నవన్నీ తప్పు అని మీరు నిరూపించాలంటే నిలువెత్తు హోరేబు పర్వతం లాగా మీరు ఉండాల్సిందే. దేవునికి స్తోత్రం చెప్తాం. మీరు ఒక ఆశ్రయపురంగా మారాలి. మిమ్మల్ని చేరుకుంటే కాపుదల ఉంది, మిమ్మల్ని చేరుకుంటే రక్షణ ఉంది, మిమ్మల్ని చేరుకుంటే పచ్చదనం ఉంది, మిమ్మల్ని చేరుకుంటే నివాసం ఉంది అని వాళ్ళకి తెలియాలి. కానీ ఈరోజు క్రైస్తవుల దగ్గర అది కనబడట్లేదు. ప్రేమ లేదండి, ఆప్యాయతలు లేవండి, అనురాగాలు లేవండి, ద్వేషాలు పొంగి పొర్లుతున్నాయండి, అసూయలు, కుతంత్రాలు, కుళ్ళులు, ఈర్ష్యలు, స్వార్థం, కుటుంబాల్లో, చర్చిల్లో ఎక్కడ చూసినా సరే పగలు, ద్వేషాలు, కార్పణ్యాలు. ఎవరిలో కూడా బల్లగుద్ది బలంగా వాక్యాన్ని బోధించే సేవకులు సైతం ఒక్క మాట అంటే పడకుండా బండ బూతులు తిట్టే సేవకులు కూడా ఉన్నారు, బండ బూతులు మాట్లాడే సేవకులు కూడా ఉన్నారు. కానీ అదే సేవకులు బల్లగుద్ది వాక్యాన్ని బోధించే వాళ్ళు కూడా ఉన్నారు. అర్థమైందండి. మంచి తల ముసుగు వేసుకొని దీనంగా అయ్యగారు వందనాలు అని పలికే ఈ విశ్వాసులు, అర్థమైందండి, ఇంట్లో కనీసం భర్తకు విలువని మహాతల్లులు ఉన్నారు, భార్యలను ప్రేమించిన మూర్ఖపు భర్తలు ఉన్నారు, తల్లిదండ్రులకు విలువ ఇవ్వకుండా ఏంటే అని ఎదురు చెప్పే పనికి మాలిన పిల్లలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఆదివారం సంఘంలో విశ్వాసులు ఉన్నారా లేదా? అత్త పడదు, కోడలు పడదు, తోటుకోళ్ళు పడదు, మరిది పడడు, బావ పడడు, అమ్మ పడదు, పగలు, ద్వేషాలు పెంచుకోవడమే. దేవునికి స్తోత్రం చెప్దాం. మళ్ళీ వీళ్ళందరూ కూడా ఎవరు? విశ్వాసులు, సేవకులు, బిషప్పులు, రెవరెండ్లు. ఎన్నన్నా చెప్పండి, యేసయ్య ఇంకొంతకాలం ఆగు నాయన, తొందరగా రాకు, ఏం అనుకోకు, నేను అన్నంత మాత్రం ఆగుతాడో లేదో నాకు తెలియదు, కానీ మన పరిస్థితులను బట్టి ఆయనే ఆగుతున్నాడు. ఇశ్రాయేలు ప్రజల మూర్ఖత్వం చేత 30 సంవత్సరాలు అలా పెంచుకున్నారో అలాగా ఆయనే మన బలహీనతలు బట్టి కొంత ఓపికతో, సహనంతో ఆగుతున్నాడు. ఒకవేళ ఆయన రావాలంటే పెద్ద పనేమీ కాదు, ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే సువార్త మ్యాక్సిమం రీచ్ అయిపోయింది. ఇంకా ఏదో చిన్న చిన్ని పల్లెలు, పట్టణాలు ఉన్నాయేమో, కానీ సాధారణంగా ఈ సోషల్ మీడియా ద్వారా యేసుప్రభు వారి గురించి అంతటా తెలిసిపోయింది. అర్థమైందండి. ఆయన రావడం పెద్ద ఆలస్యం ఏం కాదు. కాకపోతే ఆయన ఇంకా ఎవరైనా కొత్తగా అన్యుల్లోంచి మారతారేమో అని చూడట్లేదు. ఈ మారినోళ్ళు ఏమైనా ఇంకా సరి చేయబడతారేమో అని చూస్తున్నాడు ఆయన. ఈ మారినోళ్ళే సరిగ్గా మారతాడని చూస్తున్నాడు ఆయన. మారేమని చెప్పుకుంటున్న మన గొప్ప సీనియారిటీ, బై బర్త్ 30 years ఇండస్ట్రీ, 60 ఏళ్ళు అయింది మేము నమ్ముకొని, మా తరతరాలు ప్రభువే అని చెప్పుకునే వాళ్ళు ఇంకా మారాలని చూస్తున్నాడు ఆయన. మన గురించే చెప్తున్నాడు ఆయన. అందుకనే ఎవరో మారాలని ఆశపడే ముందు మనల్ని ఈ మధ్యాహ్న కాల సమయంలో సరి చేసుకొని ఒక హోరేబు పర్వతం వలె, అర్థమైందండి, కంచె. అందులో ఏముందండి? హోరేబులో హోరేబు అంటే కంచె, అధికారం ఉంది, అర్థమైందండి, దేవుని నివాసం ఉంది. మనం కూడా ఒక హోరేబు, సీనాయి అనే మందిరంలో హోరేబు అనే పర్వతం లాగా మనము ఉందుముగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం, తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల నాయన, ఎక్కడ చూసినా పరిస్థితులు బాగోలేదు తండ్రి. నాయన, ఎటువైపు నుంచి చూస్తున్నా, ఈ మీడియా ద్వారా కానివ్వండి, వినపడే సమాచారాలు కానివ్వండి, ఎక్కడ పరిస్థితులు బాగలేదు. సంఘాల మీద ఆయన తండ్రి ప్రభా, మరి భయంకరమైన రాజకీయాలు, సంఘాలలో రాజకీయాలు, సేవకునికి సంఘానికి పడని సందర్భాలు తండ్రి, కుటుంబాల్లో
ఐక్యత లేని భావాలు నాయన తండ్రి ప్రభా, భయంకరమైన సహవాసాల్లో సాతాను చిచ్చులు నాయన తండ్రి. మీ ఈ అంత్యకాలంలో ప్రభువా త్వరగా రమ్మని కోరుకుంటున్నాం. మేము ఒకవేళ నిజముగా మేము కోరుకున్నట్టుగా నీవు ఇప్పుడే వస్తే మేమెవ్వరం కూడా పరలోక రాజ్యం చేరుకునే స్థితిలో లేము నాయన. ఎందుకో వాక్యము మా పెదవుల నుంచి అందముగా వెళుతుంది కానీ అంత అందముగా మా హృదయం చిత్రీకరించబడట్లేదు నాయన. యేసు నామములో ఈ వాక్యం మా పెదవుల మించి వెళ్ళడం కాదు, మా హృదయాంతరంగాలలోనికి దూసుకొని వెళ్ళునుగాక, ఎముకల సహితం అది దూసుకొని పోవునుగాక. దేవా, ఈ వాక్యము ఊరంతా పని చేయాలి, దేశమంతా పని చేయాలి కాదు నాయన, నా దేహమంతా పని చేయనుగాక. ఎప్పుడైతే మన దేహంలో ఈ వాక్యం పనిచేస్తుందో మన దేశములో, ఇంటిలో, సంఘములో పనిచేయడం ప్రారంభిస్తుంది. ప్రేమగల తండ్రి, ఒక హోరేబు పర్వతం వలె దేవా మేము నాయన ఈ యొక్క కాపుదలకు గుర్తుగా, అధికారానికి గుర్తుగా, నివాసయోగ్యానికి గుర్తుగా ఈ లోకము ఎదుట ప్రదర్శించబడుదుము కాక నాయన తండ్రి. వీరు నమ్ముకున్న దేవుడి దగ్గర కాపుదల ఉంది, మా పరిస్థితులకు కంచె ఉందని ప్రజలు గుర్తించాలి. దేవ, ఒక అధికారపూర్వకమైన మాట అవతల మనుషులలో అది నాటుకోవాలి నాయన తండ్రి. అంతేకాదు నాయన తండ్రి, ఇక్కడ నిజమైన నివాసం ఉందని ప్రజలు గుర్తించాలి. అటు కృపను మీరు మాకు దయచే మనం ప్రార్థిస్తాం. మీ దాసులు భాస్కరయ్య గారిని బట్టి వందనాలు చెల్లిస్తాం. 3 రోజులు ఏర్పాటు చేసిన ఈ యొక్క ఉపవాస కూడికల్లో నిన్నటి దినాన్ని దైవజనులు, అభిషేక్తులు నాయన తండ్రి విశ్వేశ్వరయ్య గారిని, అలాగే జ్యోతమ్మ గారిని మీరు వాడుకున్నందుకు వందనాలు. నేటి దినాన్ని ప్రభా బలహీనుని, అజ్ఞానుని నాయన తండ్రి, అవివేకిని నాయన తండ్రి, మూర్ఖుణ్ణి మీరు నిలబెట్టుకున్నందుకు వందనాలు చెల్లిస్తాం. రేపటి దినాన్న నాయన తండ్రి రాఫ్ ఆడమ్స్ గారు వస్తున్నారు తండ్రి. మీ దాసుల్ని 7 ఆత్మచేత వాడుకోమని ప్రార్థిస్తూ, అలాగే నాన్నగారు, అలాగే వారి యొక్క పాస్టర్ ఫెలోషిప్, అలాగే దైవ సేవకులు వేదికను అలంకరించారు, వారి సంఘాలు, వారి పరిచర్లు యేసు నామములో దీవించబడునుగాక. దేవా, ఈ అంత్యకాలంలో ఏల వేసి పిలుస్తానన్నావు. ఇక్కడున్న ప్రతి సేవకుని యొక్క సంఘము నిండి పొర్లనుగాక నాయన తండ్రి. దానికి సంఘమే స్వార్థ కొరకు పూనుకొందురు కాక నాయన తండ్రి. పాత నీరు నీ పని కొరకు అది వెళ్ళునుగాక, కొత్త నీరు సంఘములో చేరునుగాక నాయన తండ్రి. అటు కృప దయచేయమని యేసు నామమున అడుగుతున్నాను తండ్రి. మరి ముఖ్యంగా మీ దాసురాల్ని స్వస్థపరిచి ఇంటికి నడిపించినందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామమున అడుగుతున్నాను తండ్రి. థ్యాంక్ యూ పాస్టర్ గారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత నీరసంగా ఉంటే అంత గట్టిగా కొట్టాలా. ప్రైజ్ ది లార్డ్. మంచిది. మనం విన్న సందేశం నాకు ఎలా మారాలి? ఓరేబులాగా సీనాయి పర్వతం మీద ధర్మశాస్త్రాన్ని ఎలాగైతే మోషే